ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నా స్నేహితుడు గ్రూపులో షేర్ చేసిన ఒక కథ నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని చేస్తున్నాను. అదేంటి అంటే, రిటైర్ అయిన ఒక మాస్టారు వెళ్ళిపోతూ ఉంటే తన శిష్యుడు ఎదురుగా వచ్చి ఆయన్ని, నమస్తే మాస్టారు, బాగున్నారా అని అడుగుతాడు. ఎవరు బాబు నువ్వు? నువ్వెవరో నేను పోల్చుకోలేకపోయాను. సార్, నేను సార్ మీ శిష్యుడిని, రాముని. బాబు, అవునా? ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, నా అర్థం ఏంటంటే బ్రతకడానికి ఏం చేస్తున్నావు అని అర్థం. సార్, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ అలాగనా? నా అలాగనే నువ్వు కూడా టీచర్గా వర్క్ చేస్తున్నావు అనమాట. సంతోషం నాయన. సార్, మీ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను సార్. ఎందుకు అంటే, అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక విషయం జరిగింది. అది మీరు మర్చిపోయి ఉంటారేమో. అది నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది అని చెప్పి అప్పుడు స్టోరీని చెప్తాడు. ఏంటి అంటే, తను రాము చదువుకునేటప్పుడు ఒక అబ్బాయి కాస్ట్లీ వాచి, చాలా బాగుండే వాచిని క్లాసుకి కట్టుకొని వస్తాడు. వచ్చేటప్పుడు ఆ వాచి చాలా బాగుంది, నా మనసు ఒప్పట్లేదు, ఎలాగనైనా దాన్ని కొట్టేద్దాము, దాన్ని కొట్టేపోతే నా చెయ్యిలు లాగేస్తున్నాయి, అంత మంచి వాచిని వాడు వదిలేయడం ఎందుకు, ఎలాగైనా దాచేద్దాం అనేసి ఆ వాచిని నేను దాచేసి నా జోబులో పెట్టేసుకున్నాను. వాడు కంగారు పడుతూ ఏడుస్తూ మీకు కంప్లైంట్ చేశాడు. సార్, నా వాచి ఎవరో కొట్టేశారు అని కంప్లైంట్ చేశారు. మీరు చెప్పారు, ఎవరైనా తీసి ఇచ్చేయండిరా, ఎందుకు మీరు అలా అల్లరి చేస్తారు, తప్పు కదా, అలా దొంగతనం చేయడం మంచిది కాదు కదా అని చెప్పి మీరు మందలించారు. అయినా నా మనస్సు తనకి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎలా ఇంత కష్టపడి దొంగతనం చేసింది నేను ఎలా ఇచ్చేస్తాను అని నేను ఊరుకున్నాను. అప్పుడు మీరు ఏం చేశారంటే, తలుపులు వేసేస్తూ మీరు చుట్టూ కూర్చుండి పెడుతూ ప్రతి ఒక్కరి జోబీ కూడా మీరు చెక్ చేశారు. అది ఎలాగను అంటే, ముందుగుండా మాకు చెప్పారు, మీరందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పారు. మేమంతా కళ్ళు మూసుకోగానే మీరు చెక్ చేశారు మా జోబులో. అలాగనే నా జోబులో ఆ వాచి దొరికింది. అయినా సరే మీరు మిగతా వాళ్ళ జోబీలు కూడా చెక్ చేశారు. ఇదేంటి, నా దగ్గర ఆల్రెడీ వాచి సార్ తీసేశారు, మిగతా వాళ్ళ జోబీలు కూడా ఎందుకు చెక్ చేస్తున్నారని నేను అనుకున్నాను. ఈరోజు నా పని అయిపోయింది, దొంగగా నేను ముద్ర వేయబడతాను, ఇంకా నా లైఫ్ అయిపోయింది అని చెప్పి నేను చాలా ఆందోళన చెందాను, ఆతృత పడ్డాను. అయితే మీరు అందరిది చెక్ చేసిన తర్వాత నుంచి ఆ వాచి దొరికింది అని చెప్పానంటూ అందరూ కళ్ళు తెరవండి అని చెప్పారు. వాచి వాడికి ఇచ్చేశారు. ఆ రోజు నేనే తీసినట్టు కానీ, లేకపోతే నేను దొంగతనం చేసినట్టు కానీ మీరేమీ బయటకు అనలేదు. నేను చాలా, అయ్యో ఏంటి సార్, కనీసం నన్ను కొట్టలేదు, తిట్టలేదు, ఏమీ అనలేదు అని చెప్పి ఆశ్చర్యపోయాను. ఇప్పటికీను నాకు అది ప్రశ్నగానే మిగిలిపోయింది మాస్టారు అని చెప్పి ఆ రాము అనడంతో మాస్టారు దానికి కారణం చెప్తున్నారు. నాయనా, ఆ రోజు నిజంగా నువ్వు తీసావన్న సంగతి కూడా నాకు తెలియదు. నేను కూడా ఒకవేళ కళ్ళు తెరిచి చెక్ చేస్తే ఎవరు తీశారో నా కంట్లో పడితే నేను పాఠం చెప్తున్నప్పుడల్లా దొంగగానే నా మనసుకు అనిపిస్తారు. నేను పాఠాన్ని సరిగా చెప్పలేను. అందుకు మిమ్మల్ని చెక్ చేసేటప్పుడు నేను కూడా కళ్ళు మూసుకొనే చెక్ చేశాను. ఎందుకు అంటే, కళ్ళు తెరిచి చెక్ చేస్తే నాకు ఎవరనేది తెలిసిపోతుంది, దొంగగా ముద్ర వేయబడుతుంది. అలాగనే వాళ్ళు ఎప్పుడూ నాకు దొంగగానే కనిపిస్తారు. అలా జరగకుండా ఉండడానికే నేను కూడా
కళ్ళు మూసుకొనే చెక్ చేశాను. ఎవరు దొంగతనం చేశారనేది నిజంగా నాకు కూడా తెలియదు, నువ్వు ఈరోజు నాకు చెప్తే తప్ప అని చెప్పి ఆ మాస్టర్ చెప్పారు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప నీతి ఉంది. గురువులందరికీ మరొక్క మారు నన్ను విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకు కూడా ప్రణమిల్లుతూ